పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరులారా, పరిశుద్ధ శ్రమల కాలంలో మనం చేయవలసిన ఉపవాస క్రియలు, ఆత్మకు మేలు చేసే ఉపవాస క్రియలు. మొదటగా కంటితో ఉపవాసం చేయాలి. కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుందేమో, ఎందుకంటే చూడవలసిన దృశ్యాలు చూస్తూ చూడకూడని దృశ్యాలు వచ్చినప్పుడు నీ కంటిని అదుపులో ఉంచుకోవాలి. అలా చేయలేనప్పుడు మనం పాపంలో పడిపోతాము. ఆదికాండములో ఏవమ్మ ఆ పండు కంటికి కడు ఇంపుగా కనిపించింది, ఆకర్షణీయంగా కనిపించింది. అందుకే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును తినాలని కోరిక కలిగింది. ప్రియులారా, అందుకే ఈ తపస్సు కాలం 40 రోజులు నా కంటిని అదుపులో పెట్టుకోగలుగుతున్నానా, లేక ఏవమ్మలాగా ప్రతిదీ నేను చూసి పాపంలో పడిపోవడానికి సిద్ధపడుతున్నానా? మొదటగా ఏవమ్మ ఆ పండు కంటికి ఆకర్షణీయంగా కనబడబోటికి తినాలని కోరిక కలిగింది. కంటికి నచ్చింది, మనసుకు నచ్చుతుంది. మనసుకు నచ్చింది మనిషి తీసుకోవడానికి ఇష్టపడతాడు. అవి వస్త్రాలైనా లేకపోతే పళ్ళైనా ఏదైనా సరే ప్రియులారా. కావున ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం నా కంటిని నేను అదుపులో పెట్టుకోగలుగుతున్నానా? కంట్రోల్ ఆఫ్ ఐస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనగా దావీదు సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే దావీదు మేడ మీద పచారులు చేస్తూ ఉరియా భార్య అయిన బెత్షెబా స్నానం చేయడం చూసి ఆమెతో పాపం చేయాలని కోరిక కలిగి పాపంలో పడిపోయాడు. కంటిని అదుపులో పెట్టుకోలేనందుకే దావీదు పాపంలో పడ్డాడు. లోతు భార్య చూసినట్లయితే ఆ పట్టణాన్ని విడిచిపెట్టి రమ్మని లోతుని కోరాడు దేవుడు. లోతు వెనకాల నడవలసిన లోతు భార్య ఆ పట్టణం వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో నా కంటిని నేను అదుపులో పెట్టుకోగలుగుతున్నానా? అదుపులో పెట్టుకోలేనందుకు ఏవమ్మ పాపంలో పడిపోయింది. కంటిని చూపుని మరల్చుకోలేనందుకు చూడొద్దు, ఆ పట్టణం వైపు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తే వెనక్కి తిరిగి చూసి లోతు భార్య ఉప్పు శిలగా మారిపోవడం మనం చూస్తున్నాము ఆదికాండంలో. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథంలో ఎప్పుడైతే కంటిని అదుపులో పెట్టుకోకుండా ఉన్న దావీదు మహారాజు రోజుకి 7 సార్లు ప్రార్థించే అంతటి గొప్ప దైవభక్తుడు పాపంలో పడిపోయాడు. ప్రియులారా, కావున మనం ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఒకటే ఆలోచించుకోవాలి, నా కంటిని నేను అదుపులో పెట్టుకోగలుగుతున్నానా? నా నేత్రాలు మంచి విషయాలను చూడడం, మంచి పిక్చర్లు చూడడానికి నేను సమయం కేటాయిస్తున్నానా? నా కంటిని దేవునికి సమర్పించుకోగలుగుతున్నానా? ఎందుకంటే ఎవరైతే తమ కళ్ళను దేవుని సమర్పించుకోగలుగుతారో అంటే పరిశుద్ధమైన కళ్ళుగా మార్చుకోగలుగుతారు, పరలోక దర్శనాలు చూడగలుగుతారు. యోసేపు పరలోక దర్శనాలు చూశాడు. పునీత జోజప్ప గారు దివ్య దర్శనాలు చూశారు. ఎందుకంటే నేత్రాలు పవిత్రమైనవైతే ఆటోమేటిక్గా మన బాడీ కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతుంది. కంటి ద్వారా చూసింది మైండ్కి వెళ్ళి అక్కడ నుండి చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఇవ్వడానికి దోహదపడుతుంది. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతీ యువకులైనా పెద్దలైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ తపస్సు కాలంలో నా కంటితో నేను ఉపవాసం చేస్తాను, నా కంటిని చెడు దృశ్యాలు చూడడానికి కానీ చెడు పిక్చర్లు చూడడానికి కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నేను సహకరించను అని మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం మొదటగా మన కంటిని అదుపులో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మనసుని దేవుని వైపు కేంద్రీకరించగలం. అందుకే ప్రభు మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో నీవు నీ గదిలోనికి వెళ్ళినప్పుడు తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థించుము అంటే, తలుపులు మూయడం అంటే మొదటగా నీ ఆలోచనలనే తలంపులు
నీ ఆలోచనలనే తలుపులు ముయ్యాలి, అలాగే నీ కళ్ళనే తలుపులు ముయ్యాలి. అప్పుడు అలా మూసినప్పుడే నీవు దేవుని మీద మనసుని కేంద్రీకృతం చేయగలుగుతారు. అందుకే ఈ తపస్సు కాలం మనం ఆత్మీయ ఉపవాసాల గురించి ధ్యానిస్తున్నాం. ఒక్కొక్కటి మొదటగా కంటితో ఉపవాసం చేద్దాం, కళ్ళును పరిశుద్ధపరచుకుందాం. కంటి ద్వారా లోపలికి వెళ్ళింది బాడీని, శరీరాన్ని మలినం చేయకుండా ఉండేటట్లు చూస్తాం. మనం చూసే చెడు దృశ్యాలు మన మైండ్లోకి వెళ్ళి మనకి చెడు కార్యాలు చేయమని ప్రేరేపిస్తుంటాయి. వాటి కొరకు ఆశకొని ఉంటాయి. సమయం దొరికినప్పుడు ఆ పాపంలో పడిపోవాలని మనకి కోరిక కలుగుతుంది. అందుకే 1 పేతురు 5:8 మనం చూసినట్లయితే, మెలకువతో జాగరూకులైండు, నీ శత్రువుకు సాతాను గర్జించుచున్న సింహం వలె తిరుగుచున్నది, ఎవరినేని కబళింప చూచుచున్నది. కావున ప్రియులారా, మెలకువ కలిగి మనం జీవించి పాపములో పడకుండా ఈ కంటితో ఉపవాసం చేసి మన నేత్రాలను పవిత్రపరచమని ఆ ప్రభుని వేడుకుందాం. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసు ప్రభు నేత్రాలు మనం చూసినప్పుడు మన నేత్రాలు కూడా పవిత్రమైన నేత్రాలుగా మరచమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మీ మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.